విజ్ఞప్తి, మన జిల్లాలో అదే రకంగా రాష్ట్రంలో కొన్ని వేల మంది జీవితాలను సర్వనాశనం చేసినటువంటి ఈ మనీ స్కీమ్ ఏదైతే ఉందో, హిమ్ సంస్థ లాంటి అనేక సంస్థలు దీని వెనుకున్నాయి. నెల్లూరు జిల్లాలో పేద ప్రజలు అనేక మంది రోజువారీ కూలీలు కూడా తమ జీవితాలు మారతాయనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఈ మనీ స్కీమ్లో, ఈ చైన్ లింక్ స్కీమ్లో డబ్బు కట్టారు. అయితే అది మోసం అని తెలిసిన తర్వాత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వెళ్ళి 5,000 మంది ఆ రోజు పోలీస్ అధికారుల దగ్గర అర్జీలు ఇస్తే, దాని తర్వాత ప్రభుత్వం సిఐడి అధికారులను దానిపైన నియమించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఈ సిఐడి అధికారులు కుంభకర్ణ నిద్రలో ఉన్నారు. ఈ రోజు వరకు కూడా దాని యొక్క అతిగతి లేదు. ఎందుకంటే దాంట్లో ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎన్ని వందల కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు దాన్ని జప్తు చేశారు, ఏ రకంగా ప్రజలకి వీళ్ళు జప్తు చేసినటువంటి ఒక డబ్బుని ఏ రకంగా తిరిగి పంపిణీ చేస్తారనేటువంటి విషయం ఎక్కడ ఎవరికి తెలియటం లేదు. అనేక మంది దీనివల్ల జీవితాలు అప్పులు పాలైపోయినారు. వాళ్ళందరూ కూడా ఈరోజు అనేక సార్లు సిఐడి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ఎవరికి పట్టనటువంటి ఒక అనాథగా మిగిలిపోయినారు. ఎందుకంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం తరఫున ఇన్ని రోజుల పాటు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా సిఐడి యొక్క మొద్దు నిద్రని మేల్కొల్పడానికి కోసంగా భారతీయ జనతా పార్టీ మేము కూడా మా వంతు ప్రయత్నంగా రేపు ఉదయం ఆ సిఐడి ఆఫీస్ ముందు మా నిరసన కార్యక్రమాన్ని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇన్ని వందల వేల మంది ప్రజలతో చెలగాటం ఆడినటువంటి ఆ యొక్క మనీ స్కీమ్ బాధితులు ఎవరైతున్నారో దాని మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయో వాళ్ళని ఈ రోజు కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి కటకటాలు చూపించకుండా వాళ్ళ పక్షంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఈరోజు మెక్కినటువంటి ఈ యొక్క సిఐడి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే దోషుల పక్షంగానే పనిచేస్తున్నారు తప్ప పేద ప్రజల పక్షాన వాళ్ళు పనిచేయటం లేదు. వాళ్ళకి ఎవరి జవాబుదారీ కానట్టు వ్యవహరిస్తున్నారు. కాబట్టి తక్షణం ఈ పద్ధతి మారాలా, వీళ్ళు చురుకుగా వ్యవహరించాలా, దర్యాప్తును వేగవంతం చేయాలా, దర్యాప్తు చేసినటువంటి ఒక సొమ్ముని ప్రజలకు పంచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.